హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కావ్య వారియర్ ఛానల్. సో ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ స్వర్ణగిరి అనమాట. చాలా పబ్లిక్ ఉన్నారండి. మొత్తం సాటర్డే ఇంకా ఫుల్ జామ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి మొత్తం టెంపుల్ దాకా. సో ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాము. స్వర్ణగిరికి వచ్చాము. ఎట్లా అనిపిస్తుందంటే సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది అన్నమాట. ఇక్కడ శ్రీవారి పాదాలు అండి, వెంకటేశ్వర స్వామి పాదాలు. తర్వాత మనం ఇలా ఎంట్రన్స్ ఉంటుంది, మనకి ఎంట్రన్స్ ద్వారా వెళ్ళాలి. అక్కడ స్టెప్స్ ఉంటాయన్నమాట. సో ఆ స్టెప్స్ ద్వారా మనం లోపలికి వెళ్తాము. మీకు కనిపిస్తుంది కదా, ఇలా మనకి ఇక్కడ 50 రూపీస్ దర్శనం ఉంటుంది అండ్ ఫ్రీ దర్శనం ఉంటుంది. సో మీకు ఫ్రీ దర్శనం కావాలంటే వెళ్ళొచ్చు, లేదంటే మనీతో కూడా ఇక్కడ ఉంది. చూస్తున్నాం కదా, మేము వెళ్తున్నాము. బట్ చాలా పీస్ఫుల్గా చాలా బాగుందండి. అసలు టెంపుల్ లోపల ఎంత బాగుందంటే చూస్తుంటే మీకు బయట నుంచే ఇంకా బాగుంది, ఇంకా లోపలైతే ఇంకా చాలా బాగుంది. సో చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది అనమాట, ఈ లైట్స్కి దానికి. ఇంకా ఇక్కడ దర్శనం అవ్వగానే యాదగిరి గుట్టకి వెళ్తున్నారనమాట. లేట్ అయినా సరే అక్కడ ఉండొచ్చు కదా అని. ఈ టెంపుల్ మాత్రం చాలా బాగుందండి. ఎవరైతే ఇంకా విజిట్ చేయలేదో ప్లీజ్ వచ్చి విజిట్ చేయండి. అండ్ చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. సో మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మోర్ వీడియోస్ మీకు వస్తాయి. సో నేను వ్లాగ్స్ ఇంకా తీస్తాను. ప్లీజ్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అలా అయితే ఇంకా మోర్ వీడియోస్ మీకు వస్తాయి అన్నమాట. ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి. మా మమ్మీ నేను ఆగమయ్యానని వెతుకుతుంది, అది కూడా తర్వాత చూసి ఇక్కడ రా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, చాలా పబ్లిక్ ఉన్నారండి. అసలు కాలు పెట్టినంత ప్లేస్లో ఉంది. దర్శనం అయితే ఫుల్, దర్శనానికి అయితే లైన్ ఇంకా చాలా పెద్దగా ఉందండి. ఇక్కడ మనం డివైడ్ అవ్వాలన్నమాట. 50 రూపీస్ దర్శనం ఒకవైపు అండ్ ఫ్రీ దర్శనం ఇంకో వైపు అనమాట. అక్కడ ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారు కదా, చూడండి అక్కడ ఆంజనేయ స్వామి అన్నారు. స్వర్ణగిరి దేవస్థానము. చూసారు కదండి ఎంత లైన్ ఉందో. సో మొత్తం ఇదంతా అక్కడి వరకు లాస్ట్ వరకు లైన్ ఉందన్నమాట.
ఇంకా మేము హెయిర్ లీవ్ చేసుకొని వచ్చేసాము. ఇంకా మా వల్ల అవ్వలేదు, మొత్తం పైకి కట్టేసామండి, ఫుల్ వేడి. ఫైనల్గా మేము లోపలికి వెళ్ళామన్నమాట. మనకు ఫోన్స్ అలవ్ లేదు. సో ఫైనల్గా మా దర్శనం అయితే అయిపోయింది. కంప్లీట్గా దర్శనం చేసుకొని బయటికి వచ్చాము. కానీ చాలాసేపు పట్టిందండి దర్శనానికి అయితే. హోప్ ఫైనల్గా అయితే దర్శనం అయిపోయింది అండ్ బ్యాక్ వచ్చేసాము. ఇప్పుడు మనము నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇక్కడే మెయిన్ అందరూ మెయిన్ దీనికోసమే వస్తున్నారు అని నా ఫీలింగ్. ఇప్పుడు ఇక్కడ దర్శనం అవ్వగానే మనం ఇప్పుడు మళ్ళీ ఇంకో రూట్ నుంచి మనము వాటర్లో అనంత పద్మస్వామి వారు ఉంటారు కదా, సో అక్కడికి వెళ్తామన్నమాట. మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనం ఇలా వెళ్ళాలి అనమాట. మళ్ళీ అక్కడ వాటర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవచ్చు, అదే ఇలా పిల్లల గేమ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో మనం ఇలా వెళ్ళాలి. సో వచ్చాం చూడండి, ఇలా స్టెప్స్ దిగి కిందికి ఇలా వచ్చి స్టెప్స్ దిగి, సో ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. చూడండి ఆల్రెడీ పైన కింద మొత్తం అందరూ అక్కడే ఉన్నారు ఆ వ్యూ చూడడానికి. నిజంగా ఎంత బాగుందంటే లోపల చాలా బాగుందండి. సో ఫైనల్గా చూస్తున్నారు కదా ఎలా ఉందో. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకన్నా ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ చూడండి అక్కడ అండ్ స్వామివారు ఎలా ఉన్నారు అక్కడ వాటర్లో ఎలా పడుకొని, ఎంత బాగుంది అంటే అస్సలు చెప్పలేనండి, ఎంత బాగుంది. అండ్ ఇక్కడ ఇంకా ఫొటోస్, సెల్ఫీస్, వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారు. అండ్ ఈ వాటర్లో మనీ కూడా వేస్తున్నారండి. వాటర్ ఎంత ఫ్రెష్గా, ఎంత తెల్లగా ఉన్నాయంటే, ఎంత లోపల ఉన్నాయి మొత్తం కనిపిస్తుంది అనమాట. ఎంత ప్యూర్ వాటర్, ఐ మీన్ ఎంత క్లియర్గా ఉంది వాటర్. సో నాకు తెలిసి ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుండొచ్చు. అసలు ఎటు వీడియో తీయడానికి లేదండి, మొత్తము చాలా పబ్లిక్ ఉన్నారు. అప్పటికి చాలా కష్టపడ్డాను, చూసారు కదా. ఆ వాటర్ చూడండి ఎంత బాగున్నాయో, అలా అమౌంట్ వేస్తున్నారు. ఇక్కడ నుంచి జూమ్ చేస్తే కనిపిస్తుంది చూడండి, మీకు కాయిన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఆ లైట్స్ తోటి ఆ వ్యూ, టెంపుల్ వ్యూ చాలా అంటే చాలా నచ్చిందండి నాకు. సో ఎవరైతే రాలేదో ఇంకా ప్లీజ్ రండి, చూడండి. అండ్ సమ్మర్, ఎలాగో సమ్మర్ కదండి, వచ్చి విజిట్ చేయండి, చూడండి. ఫ్యామిలీతో చాలా బాగుంటుంది. లైక్ ఓకే. అండ్ బయటికి వచ్చేసాము. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంటిల్ దెన్ బాయ్.